హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అనుషాని. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజైతే విమ్ జెల్ ఎలా తయారు చేయాలనేది చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఆల్రెడీ నా ఛానల్లో విమ్ జెల్ తయారు చేయటం ఉన్నాయి. చాలామంది అడుగుతున్నారు, కొత్త సబ్స్క్రైబర్స్, విమ్ జెల్ తయారు చేయటము, కంఫర్ట్ అన్నీ కూడా చూపించండి, మేము కూడా చేసుకుంటామని అడుగుతున్నారు. అందుకోసం ఈరోజైతే చూపిస్తున్నానండి. ఈ కెమికల్స్ అన్నీ కూడా ఫస్ట్ మనం కిట్ వాళ్ళని అడిగినప్పుడు ఇచ్చేస్తారు. గుంటూరు పట్నం బజార్లో పెద్దిశెట్టి వెంకటేశ్వర్లు పేరైతే అదండి. మనం వెళ్ళి అడ్రస్ అదే పెద్దిశెట్టి వెంకటేశ్వర్లు అంటే ఎవరైనా తీసుకెళ్తారు. ఆ షాప్లో అయితే ఇవన్నీ కూడా ఉంటాయి. విమ్ జెల్ కలుపుకోవాలి, ఆ కిట్ ఇవ్వండి అంటే ఇచ్చేస్తారండి. మనం వీటి పేర్లు ఏమీ చెప్పవసరం లేదు, మనకు అసలు తెలియదు కూడా. మనం విమ్ జెల్ కలుపుకోవాలి, కిట్ ఇవ్వండి అంటే ఇవి ఇస్తారనమాట. ఇదైతే కాస్ట్ 150 రూపీస్. ఇప్పుడు ఇవన్నీ ఐటమ్స్ కూడా అసలు ఎలా కలుపుకోవాలనేది చూపిస్తున్నాను. ముందుగా ఒక టబ్బు తీసుకొని, మంచి నీట్గా ఉన్న టబ్బు తీసుకొని ఇందులో వాటర్ అనేది వేసుకోండి. నేనైతే 5 లీటర్స్ వాటర్ తీసుకున్నాను. మొత్తం 7 కానీ 8 లీటర్స్ కానీ కలుపుకోవచ్చు అని చెప్పారు. ఇంకా ఇదైతే ఫస్ట్ ఐటెం వేస్తుంది ఏంటంటే క్రిస్టల్ సోడా అండి. 80 గ్రామ్స్ ఉండిద్ది ఖచ్చితంగా. ఫస్ట్ ఐటెం ఇది వేసుకుంటున్నాను, క్రిస్టల్ సోడా. ఇదేంటంటే చిన్న చిన్న పలుకులుగా ఉండిద్ది. ఇదే నేను విడిగా కూడా తెచ్చుకుంటాను. వాషింగ్ మిషన్ క్లీనింగ్, టబ్ క్లీనింగ్ పెట్టుకునేటప్పుడు కూడా ఇది వేసుకుంటే క్లీన్ అయిపోతుంది అని చెప్పారు. ఇంకా అందుకోసం విడిగా కూడా అవి తెచ్చుకుంటున్నాను. క్రిస్టల్ సోడా 80 గ్రామ్స్. ఫస్ట్ ఇది వేసుకొని వాటర్లో కలుపుకోవాలి. హ్యాండ్స్ మట్టికి అస్సలు పెట్టొద్దు. ఏదైనా స్టిక్ కానీ గెంటి కానీ తీసుకొని కలుపుకోండి. ఇలా బాగా కలుపుకుంటూ ఉండాలి. అది కరిగిపోవాలి. అది కరిగిన దాకా టైం ఎక్కువసేపే పట్టిద్ది. తిప్పుకుంటూ ఉండండి. ఒక 10 మినిట్స్లో మనమైతే విమ్ జెల్ ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇంట్లోనే. ఈ క్రిస్టల్ సోడా కరిగిన తర్వాత నెక్స్ట్ ఐటెం అయితే స్లర్రీ అండి. బ్లాక్ కలర్లో ఉంటుంది. అది వచ్చేసి 1/2 లీటర్ ప్యాకెట్ అనమాట. అంటే 500 గ్రామ్స్ ఉండిద్ది ఖచ్చితంగా. అది కూడా కట్ చేసి వేసేసుకుంటున్నాను స్లర్రీ. అలానే కంఫర్ట్, విమ్ జెల్, తర్వాత సర్ఫెక్సలు, పినాయిల్ కూడా తెచ్చి కలుపుతాను. ఈసారి అయితే లైజాల్ తెచ్చుకున్నాను. అసలు చాలా బాగుంది లైజాల్ అయితే. స్మెల్ అయితే చాలా బాగా నచ్చింది. ఇంకా స్లర్రీ కలిపేసుకొని ఆ టబ్ అయితే పక్కన పెట్టుకున్నానండి. ఇంకొక లీటరు 2 లీటర్స్ అలా తీసుకోండి. మొత్తం 7 లీటర్స్ కలుపుతున్నాను నేను. తర్వాత ఇదైతే టీఎస్పి పౌడర్ అండి. దీని పేరైతే టీఎస్పి అంటారు పౌడరు. ఇంకా అది కూడా కట్ చేసి ఇందులో వేసాను అనమాట. ఇంకా అది కూడా బాగా కరిగిన దాకా కలుపుకుంటూ ఉండాలి. ఇట్లా విమ్ జెల్ ఇవి ఏమైనా సరే ఇంట్లోనే నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేను 6 మంత్స్ వరకు నాకు ఒక్కసారి తెచ్చుకొని కలుపుకుంటే నాకు 6 మంత్స్ వరకు వస్తుంది. అలానే నేను సేల్స్గా కూడా 1 లీటర్ బాటిల్లోకి పోసి ఇచ్చేస్తాను అనమాట. లీటర్ బాటిల్ వచ్చేసి 40 రూపీస్కి అలా సేల్ చేస్తాను. అన్నీ కూడా కంఫర్ట్ కానీ, పినాయిల్ కానీ, లైజాల్ కానీ, పినాయిలు, ఇవన్నీ కూడా నేను తయారు చేసి సేల్కి పెట్టేస్తాను. కొన్నేమో నేను ఇంట్లో వాడుకుంటాను. అలానే సేల్కి కూడా ఇవ్వటం వల్ల నాకు మళ్ళీ ఇవి అమ్మిన డబ్బులు సగం వరకు వచ్చేస్తాయి కాబట్టి మళ్ళీ నేను కొనుక్కోవటానికి యూజ్ అవుతుంది అనమాట. ఇప్పుడైతే జెల్ వేస్తున్నానండి. చాలా చిక్కగా ఉంటుంది. ఇది ఎలా ఉందంటే గెంజి పౌడర్ పెట్టుకుంటే ఎలా ఉంటుందో సేమ్ అలా ఉందన్నమాట. ఈ జెల్ కూడా వేసేస్తున్నాను. ఇది వేసింగానే మనకేంటంటే ఇందాక వాటర్ లాగా ఉన్నది చిక్కగా అయిపోయిందనమాట. గెంజి ఉంచుకుంటే మనం ఎలా ఉంటుందో సేమ్ అలా అయిపోతుంది. 2 వేరుగా కలుపుతున్నానండి. ఈసారి నేను ప్రతిసారి చేసినప్పుడు ఏంటంటే ఒకే టబ్బులో అన్నీ కూడా వేసేసి కలుపుతూ ఉండేదాన్ని. ఇప్పుడు వేరుగా కలుపుతున్నాను. చూడండి, చాలా చిక్కగా వచ్చింది ఈసారి మటుకి విమ్ జెల్. అందుకోసమే ఈ ప్రాసెసే బాగుందని మీకు కూడా చెప్తున్నాను. చూసారా ఎంత చిక్కగా ఎలా ఉందో? ఇందాక వాటర్లే ఉంది, ఇప్పుడు చిక్కగా ఉంది.
ఎన్ని గిన్నెలైనా సరే మనం ఇంట్లో ఉంటే నాకు అసలు పని చాలా ఈజీగా అయిపోతుందండి. విమ్ జెల్ చేసినప్పటి నుంచి. మనం బయట కొనుక్కున్నాం అనుకోండి, 1 లీటర్ వచ్చేసి 200, 250 అలా ఉంది కదా. ఇక్కడ చూడండి ఎంత తక్కువలోనే వచ్చేస్తుందో. ఇప్పుడు నెక్స్ట్ అయితే కలర్ కూడా వేసేసుకుంటున్నాను. మీకు కలర్ వద్దనుకుంటే కనుక వేసుకోకండి. కలర్ వేసుకుంటేనే ఈ విమ్ జెల్ కరెక్ట్ కలర్ వస్తుందన్నమాట. ఎందుకోసమంటే నేను బయట సేల్స్కి కూడా పెడతాను కాబట్టి కలర్ ఖచ్చితంగా వేసుకుంటాను. మా నాన్న వాళ్ళ కొట్టు దగ్గర అన్నీ కూడా 2 లీటర్స్ పెట్టేసి వస్తానండి. కంఫర్ట్, ఈ విమ్ జెల్, సర్ఫ్ ఎక్సెల్, పినాయిల్ అన్నీ కూడా ఇప్పుడు పినాయిల్ తెచ్చుకోవాలా, లైజాల్ అన్నీ కూడా అక్కడ పెట్టేసి వస్తాను. ఎవరు కావాలి అనుకున్న వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. విమ్ జెల్లే నాకు కొంచెం ఎక్కువగా సేల్ అవుతూ ఉండిద్ది అన్నిటికన్నా కూడా. అందుకోసమే విమ్ జెల్ అయితే ఇప్పుడు కలుపుకుంటున్నాను అనమాట. ఫుడ్ కలరు ఆరెంజ్ కలర్ వేసానండి. ఇదైతే లెమన్ సెంటెడ్ అనమాట. ఇది వేస్తేనే మనకి విమ్ జెల్ కరెక్ట్గా స్మెల్ కూడా వచ్చేసిద్ది. ఇంకా ఆ టబ్బులో ఇది కలుపుకున్న ద్రావణం అందులో వేసేస్తున్నాను. కరెక్ట్గా ఇది చూడండి విమ్ జెల్ ఎలా ఉందో సేమ్ అలా ఉంది కదా. ఈ కలర్ వేసుకుంటేనే మనకి విమ్ జెల్ కరెక్ట్గా వస్తుంది అనమాట. ఇంకా అది 2 కూడా కలిపేసేసుకుంటున్నాను. కలిపేసి ఒక 1 అవర్ అలా వదిలేసేయండి. ఎందుకంటే హీట్గా ఉండిద్ది స్లర్రీ కానీ, ఈ క్రిస్టల్ సోడా వేసింది కానీ చాలా హీట్గా ఉండిద్ది అనమాట. చల్లగా అయిపోయిన తర్వాత ఒక బాటిల్లోకి తీసేసుకోండి. 5 లీటర్ క్యాన్స్ ఉంటాయి కదా, ఆ క్యాన్స్లోకి తీసేసుకోండి. 1 లీటర్ బాటిల్లో పోసేసి సేల్కి అయితే 40 రూపీస్ చొప్పున ఇచ్చేస్తానమాట. మనం ఇంట్లో వాడుకోవచ్చు, 6 నెలలు పైనే వచ్చిద్ది. అలా కాదు మేము బయట వాళ్ళకు కూడా సేల్ చేసుకుంటామంటే చక్కగా ఈజీగా చూడండి ఇంతే. ఇంక అన్నీ కూడా వేసేసాను. ఇంకా చక్కగా ఇలా చూడండి ఎంత చిక్కగా వచ్చేస్తుందో. మనం డిష్ వాష్ లిక్విడ్ ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. 10 మినిట్స్ పట్టిద్ది అంతే. అన్నీ వేసి కలుపుకోవటం చాలా ఈజీ, అంటే చాలా ఈజీగా కలుపుకోవచ్చు. ఇంట్లో ఉండి చక్కగా ఇలాంటివి చేసుకొని ఎవరికైనా ఇదిగో ఇలా చేస్తాను తీసుకోండి అని చెప్పవచ్చు. అందరికీ ఉపయోగపడేవి కదా ఇవి. అది కాక ఇంత తక్కువలో ఎవరు ఇవ్వరు అనమాట. కనీసం 50 రూపీస్కైనా మీరు సేల్ చేసుకోండి. 7 లీటర్సే కలుపుకోండి, చిక్కగా వచ్చిద్ది. 5 లీటర్స్ నుంచి 7 లీటర్స్ వరకు కలుపుకోవచ్చండి. అది ఇంకా మీ ఇష్టం అనమాట. ఇంకా లాస్ట్ అయితే ఈ లెమన్ సెంటెడ్ కలుపుకుంటున్నాను అనమాట. ఈ సెంటెడ్ వేస్తేనే కరెక్ట్గా మనం విమ్ జెల్ ఎలా అయితే స్మెల్ వస్తూ ఉండిద్దో సేమ్ స్మెల్ ఇది అనమాట. ఇంకా అన్నీ వేసి కలుపుకుంటున్నాను. ఒక్కొక్కరికి ఒక్కొక్క డౌట్ అయితే ఉంటుంది. మనం షాప్కి వెళ్ళి కెమికల్స్ని అసలు ఎలా అడగాలి అని అడుగుతున్నారు. కంఫర్ట్ కలుపుకోవాలన్నా ఏదైనా మనం కంఫర్ట్ ప్యాకెట్ ఇవ్వండి కలుపుకోవటానికి అని అన్నాం అనుకోండి, వాళ్ళు ఇచ్చేస్తారు. అలానే సర్ఫ్ ఎక్సెల్ది ఇవ్వండి అంటే వాళ్ళు 5 లీటర్లదా అని అడుగుతారు. అవును అని చెప్పేస్తే 5 లీటర్లది 230 రూపాయలు అలా తీసుకుంటారు, అది ఇచ్చేస్తారు. మనం తెచ్చుకొని 5 లీటర్స్ కలుపుకోవచ్చు అనమాట. అలానే పినాయిల్ కూడా అంతేనండి. 1/2 లీటర్ బాటిల్ ఇస్తారు, మనం 1.5 లీటర్ కలుపుకోవచ్చని చెప్తారు. మనం ఏదైనా వాళ్ళు ఇచ్చింది తెచ్చేసి ఇలా కలుపుకోవటమే. చక్కగా ఇలా 1000 రూపాయల్లోనే మనకి అన్ని రకాలు ఇంట్లో వాడుకోవటానికి ఈజీగా వచ్చేస్తే నేను అన్ని ఐటమ్స్ తెచ్చుకుంటాను. ఇంట్లో ఇలా అన్నీ తయారు చేసి పెట్టేసుకుంటాను. ఇంకా అన్నీ కూడా ఇలా 2 బాటిల్లోకి తీసేసుకున్నానండి. ఇంకా 1 లీటర్ బాటిల్ అయితే ఒకళ్ళు అడిగారనమాట, వాళ్ళకి ఇవ్వటానికి ఇలా లీటర్ బాటిల్లో వేసి ఉంచేసుకున్నాను. ఇలా చేసుకుంటానన్నమాట. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను, అర్థమైందని అనుకుంటున్నాను. అడ్రస్ కూడా క్లారిటీగా చెప్పాను. కావాలి అన్న వాళ్ళు వెళ్ళి తెచ్చుకోండి. ఇంతేనండి ఈరోజుకి వీడియో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి. చిన్న లైక్ చేసి నన్ను కూడా సపోర్ట్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు ఛానల్ని చూస్తున్న వాళ్ళ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.